హలో అండి, ఇవాళ స్పెషల్ కర్రీ మటన్ గ్రేవీ. నేను మటన్ గ్రేవీ ఎలా చేస్తాను, మటన్ కర్రీ ఎలా చేస్తాను అనేది చూసేయండి. నేను చేసినంత టేస్ట్గా మటన్ కర్రీ ఎవ్వరూ చేయలేరు అని నా ఫీలింగ్. మరి మీరేమి అంటారు అనేది కామెంట్ చేసి చెప్పేయండి. నేను ఎలా చేస్తానో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బాణం తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకోవాలి. జస్ట్ మిస్ టమాటోస్ కట్ చేస్తుంటే వేలు తెగిందనమాట. ఇక్కడ నేను టమాటోస్ ఆనియన్స్ ఫ్రై చేయడం లేదు. టమాటోస్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా పేస్ట్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే టమాటోస్ వేస్తే ఒక టేస్ట్, ఇలా పేస్ట్ లాగా చేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు బాగా మగ్గనిచ్చాలి. ఆయిల్ పైకి తేలాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసి ఫ్రై చేయాలి. పసుపు ఉప్పు వేస్తే టమాటోస్ బాగా మగ్గుతాయి. అందుకని నేను పసుపు ఉప్పు ఈ ప్యూరీలోనే వేసేస్తాను. మరి మీరు ఎలా వేస్తారు అనేది నాకు తెలియదు. నేనైతే ఇలానే చేస్తాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులోకి ఒక స్పెషల్ మసాలా ఉంది. అది ఏంటి అంటే ఎండు కొబ్బరి, ధనియాలు వేయించి తీసుకోవాలి. ఎండు కొబ్బరి, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు, 2 పచ్చిమిర్చి, వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదే ఈ కర్రీకి హైలైట్ మసాలా. ఇంకా కొంచెం మసాలాని ఇప్పుడు వేసేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వేసుకోవాలి. సగం సగం పేస్ట్ వేసుకోవాలి. సగం మసాలా వచ్చి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా ఒక 2 మినిట్స్లో దించుకుంటాం అనగా అప్పుడు వేసుకుంటే కర్రీ హై లెవెల్ టేస్ట్. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత నేను 50% ముందుగానే మటన్ని ఉడికించానండి. ఎందుకంటే నాకు మటన్లో హెయిర్ ఉంటుందని ఒక పక్క భయం. ఫస్ట్ తేగానే మటన్లో హెయిర్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత కొంచెం వాటర్ అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 50% ఉడికించేస్తాను. ఇంకా హెయిర్ మట్టి గిట్టి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి. ఇలా చేస్తే టేస్ట్ పోతుందని మా ఆయన అంటాడు, కానీ మసాలాస్ వేస్తే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. నేనైతే ఒక 5 times అలా క్లీన్ చేసుకుంటాను. వీలైతే ఎక్కువసార్లు కూడా క్లీన్ చేస్తానండి. అలా మటన్లో వేసిన తర్వాత కొంచెం సేపు ఆ మసాలాలో ఫ్రై చేసి కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2-3 minutes ఫ్రై చేసి కొంచెం తగిన వాటర్ వేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకోండి. ఇందులో కరివేపాకు మిస్ అయింది కదా, కరివేపాకు కూడా యాడ్ చేయాలి. టమాటోస్ వేస్తాం కదా, అప్పుడే కరివేపాకు యాడ్ చేయాలి. ఇక్కడ కొత్తిమీర నేను వేయడం లేదు, ఎందుకంటే ఇంట్లో ప్రజెంట్ కొత్తిమీర లేదు. అందుకని అది లేకపోయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఉంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా 2 minutes దించేసుకుంటాను. అనగా మిగిలి ఉంది కదా, ఆ సగం మసాలాను కూడా వేసేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి. అద్భుతం అద్భుతం అద్భుతం, భలే ఉంటుందండి. ఇలా ఎవరైనా చేస్తారా? ఇలాంటి ప్రాసెస్ ముందే మీకు తెలుసా అనేది కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే కర్రీ ఎలా వచ్చింది అనేది మీరు కూడా చేసుకున్న తర్వాత నాకు ఒక కామెంట్ చేయండి. చాలా ఈజీ. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.